హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మన ఇంట్లో దొరికే పదార్థాలతో మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. మనం ప్రతిరోజు మొక్కలకి వాటర్ ఇవ్వాలి. ఎందుకంటే సమ్మర్ కదండి, మంచి ఎండలు. ఆ వాటర్లోనే మనం ఏదో ఒక ఫర్టిలైజర్ కలిపి మొక్కలకి ఇస్తే మొక్కలకి బలం అందుతుంది, మొక్కలు చల్లగా ఆహ్లాదంగా ఉంటాయి. ఈరోజు ఒక మంచి లిక్విడ్ మొక్కలకి ఇచ్చేద్దాము. ఈరోజు మనం మన వంటింట్లో దొరికే పదార్థాలతో మొక్కలకి లిక్విడ్ ఇద్దాము. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వంటింట్లో దొరుకుతాయి. ఇందులో ఆవాలు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, ఎల్లిపాయలు ఉన్నాయి, పసుపు ఉంది, కారం ఉంది, ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వేసి మిక్సీ చేశాను. అన్నీ 2 స్పూన్లు వేసి మిక్సీ చేశాను. ఎల్లిపాయలు మాత్రం 10 రెబ్బలు వేసానండి. కారం ఎందుకంటే మొక్కలకి వేరు పురుగు రాకుండా, గవ్వ పురుగు రాకుండా కాపాడుతుందండి. కారం కూడా మొక్కలకి చాలా ముఖ్యం, అందుకని కారం కూడా వేసాను. కారం, పసుపు 2 ఈక్వల్గా తీసుకున్నానండి. పసుపు కూడా చాలా మంచిదండి మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది పసుపు కూడా వేరు పురుగులు రాకుండా, గవ్వ పురుగులు, ఏ ఇతర పురుగులు రాకుండా కాపాడుతుంది. ఇక ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆవాలు ఇవన్నీ కూడా మొక్కలకి బలం అండి. అందుకని అన్నీ కూడా 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేస్తే ఇలా వస్తుంది. ఈ పౌడర్ని ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేద్దాము. 10 లీటర్ల బకెట్లు 2 తీసుకున్నానండి. ఒక్కొక్క బకెట్లో 10 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి 20 లీటర్లు లిక్విడ్ తయారవుతుంది. ఈ 20 లీటర్లు మనం మొక్కలకి ఇద్దాము. ఇప్పుడు ఈ పౌడర్ని వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను. బాగా కలపండి పౌడర్ని. మనము ఈ ఫర్టిలైజర్ని కొనే పని లేదండి, మన వంటింట్లోనే దొరుకుతాయి. ఈజీగా మొక్కలకి ఇవ్వచ్చు. కలుపుదామండి. నాలుగు స్పూన్లు వేసాను. ఇందులో కూడా 4 స్పూన్లు వేద్దాము. మళ్ళీ ఇందులో 2 స్పూన్లు వేద్దాము. ఈక్వల్గా వేసేద్దామండి. ఈ పౌడర్ని, వాటర్ని కలుపుదాము. ఈ లిక్విడ్ మొక్కలకి బలం అందటమే కాకుండా మొక్కల్ని చల్లగా, కూల్గా ఉంచుతుందండి. ఇలా పౌడర్ని, వాటర్ని బాగా కలపాలి. బాగా మిక్స్ అవ్వాలండి. వాటరు, పౌడరు బాగా కలవాలి. మనము మొక్కలకి రోజు వాటర్ ఇచ్చే బదులు ఆ వాటర్లోనే మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇస్తే మొక్కలు బలంగా, స్ట్రాంగ్గా ఉంటాయండి. చల్లగా, ప్రశాంతంగా ఉంటాయి మొక్కలు. మనం ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ప్రతిరోజు ఏదో ఒక ఫర్టిలైజర్ వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వచ్చు. ఎందుకంటే సమ్మర్ కదండి, మొక్కలు కూడా చాలా నీరసంగా, డల్గా ఉంటాయండి.
ప్రతిరోజు ఏదో ఒక ఫర్టిలైజర్ వాటర్లో కలిపిస్తే మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయండి మన గార్డెన్లో. ఇచ్చేద్దాము మొక్కలకి లిక్విడ్ని. మందారాల నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ ఇవ్వడం. గిచ్చేద్దాము లిక్విడ్ని. ఇలా ప్రతి మొక్కకి ఇస్తే మన మొక్కలు సమ్మర్లో హెల్దీగా ఉంటాయండి. మందార పూలు చూసారా ఎలా పూసాయో. ఇంకా చాలా కోసానండి పూజ కోసం. మల్లె మొక్కకి కాగడ మల్లెకి ఇచ్చేద్దాము లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. కలుపుతూ ఇస్తే అన్ని పదార్థాలు మొక్కకు అందుతాయి. ఇక్కడ జామ మొక్క కూడా ఉందండి, ఇచ్చేద్దాము. జామ మొక్కకు పిందెలు చూసారా చాలా బాగా వచ్చాయండి. ఈ కొమ్మకు కూడా ఉన్నాయి. లిక్విడ్ ఇద్దాము. రెండు ఇద్దామండి ఈ మొక్కకి. విరజాజికి ఇస్తున్నాను లిక్విడ్. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి, ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. ఇవి ఎడేనియం అండి, భలే బాగా పూస్తున్నాయి పూలు. మొక్క నిండా వస్తున్నాయండి పూలు, ఎప్పుడు పూస్తానే ఉంటాయి. ఇది చుక్కమల్లె అండి, పింక్ కలర్ చుక్కమల్లె. ఇలా కలుపుతూ ఇవ్వాలండి లిక్విడ్ని. మనం కలపకుండా ఇస్తే పౌడర్ అంతా అడుగుకి వెళ్ళిపోతుంది. మనం లిక్విడ్ ఇచ్చినా కానీ ఉపయోగం లేదు, అందుకని కలుపుతూ ఇవ్వాలి. ఇక్కడ కూడా గన్నేరు మొక్క ఉందండి, ఇచ్చేద్దాం. ఇది రెడ్ కలర్ గన్నేరు అండి. నేరేడు మొక్క ఉంది ఇక్కడ, నేరేడు మొక్క కూడా ఇచ్చేద్దాము. మల్బరీ మొక్కకి ఇస్తున్నానండి లిక్విడ్ని. మల్బరీ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి చూడండి, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా మొక్క నిండా పూత పిందె రావాలి. మనం సమ్మర్లో మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి, రకరకాల లిక్విడ్స్ ఇస్తూ కాపాడుకోవాలి. ఇక్కడ సన్నజాజి మిల్లీ మొక్కలు ఉన్నాయండి, ఈ మొక్కలన్నిటికి ఇచ్చేద్దాము లిక్విడ్. ఈ మొక్కలు కేవలం అందానికేనండి, ఈ పూలు కూడా అంతేనండి, అందానికే. మన గార్డెన్లో ఉంటే చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు. మిల్లీ ఒకటి, వింకా ఒకటి, గార్డెన్లో పూలు బాగా పూస్తాయండి. పూస్తే మన గార్డెన్ అందంగా ఉంటుంది. వింకా మొక్కలకు కూడా ఇచ్చేద్దామండి లిక్విడ్. వింకా కానీ మిల్లీ కానీ కేవలం అందానికేనండి ఇవి.
ఈ ఫ్లవర్స్ మన గార్డెన్లో బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి లిల్లీస్ అండి. అమర్ లిల్లీస్ అయితే ఫ్లవర్స్ బాగా పూస్తున్నాయి. దాదాపు నెల నుంచి పూస్తున్నాయండి అమర్ లిల్లీస్. ఇప్పుడు ఈ రెయిన్ లిల్లీస్ని మనం కాపాడుకోవాలి ఎండలకి. రెయిన్ లిల్లీస్ బాగా డల్ అయిపోతున్నాయండి. అందుకని మంచి మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఎంత బాగున్నాయి చూసారా అమర్ లిల్లీస్. అన్ని మొక్కలకు వచ్చాయండి ఫ్లవర్స్. ఇవి రెయిన్ లిల్లీస్ అండి. రెయిన్ లిల్లీస్ మాత్రం కొంచెం డల్గా ఉన్నాయి. ఇలా డల్ అవ్వకుండా మనం రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఇంకా లాస్ట్ అండి, నిమ్మ మొక్కకి ఇచ్చి ఆపేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ మన మొక్కలకి ఇస్తే సమ్మర్లో మన మొక్కలు డల్ అవ్వకుండా సఫర్ అవ్వకుండా ఉంటాయండి. వింటర్లో లాగానే హెల్దీగా పచ్చగా ఉంటాయి. కానీ ప్రతిరోజు ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలండి మొక్కలకి. ఇస్తూ ఉంటేనే ఈ ఎండల్ని తట్టుకుంటాయి మన మొక్కలు. మీరు కూడా మీ గార్డెన్లో ఉన్న మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇవ్వండి. ఇస్తే మన గార్డెన్లోని మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి సమ్మర్లో కూడా.